నమస్తే అందరికీ. పాకిస్తాన్తో యుద్ధం చూడడానికి మేమంతా సిద్ధం. మొత్తం యూట్యూబ్ ఛానళ్ళు, న్యూస్ ఛానళ్ళు జనాల్ని భయభ్రాంతులు చేసి పిచ్చెక్కిచ్చేస్తాయి. సచ్చిన తలకిందులుగా తపస్సు చేయన మనం పాకిస్తాన్తో యుద్ధం చెయ్యము. ప్రపంచ జియో పాలిటిక్స్ని చూసి ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రపంచ దేశాల రాజకీయం తెలిసినోడిగా భారతదేశం చచ్చినా చెయ్యదు. ఈ వీడియో చూసాక ఒక గొప్ప వీడియో చూసామని చెప్పి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ లైక్ చేయండి. వీడియోకి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మనం ఎందుకు పాకిస్తాన్తో యుద్ధం చేయకూడదో పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ప్రతి అక్షరం విలువైనది. మీకు ఎగ్జామ్స్లో కూడా ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుంది. ఇది ప్రపంచ దేశాల డబ్బు. అమెరికా దగ్గర $27 ట్రిలియన్ డబ్బు ఉంది. ఓకే, తర్వాత చైనా విషయానికి వస్తే 17 ట్రిలియన్లు అంటే వీళ్ళ ఆస్తి. ఇంకా తర్వాత జపాన్ చూసుకుంటే $4 ట్రిలియన్, తర్వాత జర్మనీ చూసుకుంటే $4 ట్రిలియన్, తర్వాత 5వ స్థానంలో మన ఇండియా ఉంది, $3 ట్రిలియన్. సో మనం 3వ స్థానానికి ఎగబాకుతున్నాం. అంటే జపాన్ ఓవర్టాక్ చేసి చైనాకి కిందన రాబోతున్నాం 3. సో చాలా మంచి విషయం అది వస్తే. కానీ అది రానివ్వకుండా ప్రపంచ దేశాలన్నీ అడ్డుకుంటున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ జీడిపి ఎదుగుదల చూద్దాం. ఎదుగుదల అంటే ఏది ఎదుగుతుంది ప్రపంచంలో? అమెరికా ఎదుగుదల అంటే ఈ 27 నుంచి 30 ఎదిగే క్రమం చెప్తున్నాను. అంటే ఇక ఆస్తి పెంచుకునేవి ఏమైనా ఉందా? ఓకే, అమెరికాకి 1% ఉంది. లేదు, ఎదుగుదల ఏం లేదు. అంటే అన్నీ అయిపోయి డెవలప్ అయిపోయింది. అక్కడ ఇంకేం చేయడానికి ఏం లేదు. తర్వాత చైనా విషయానికి వస్తే ఉందో చాలా ఉంది, 4. అదే అమెరికా భయం, 4% ఉంది. ఇంకొన్ని రోజుల్లో అమెరికాకి ఈక్వల్గా వచ్చేస్తుంది. తర్వాత జపాన్ చూసుకుంటే 0, ఏం లేదు, ఎదుగుదల ఏం లేదు. తర్వాత జర్మనీ చూసుకుంటే 0, ఎదుగుదల ఏం లేదు. తర్వాత ఇండియా చూసుకుంటే 7. ఇది ప్రపంచ దేశాల భయం. 7 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి గూగుల్లో కొట్టండి. ఆన్సర్ చూడండి, ఏముంది? భారతదేశం. గర్వించదగ్గ విషయమేనా? ఎదుగుదలితే ఎవరైనా మనిషి ఎదిగితే ఆనందపడాలి. అలాంటి మన దేశం ఎదుగుతుందంటే మనం ఆనందపడాలా లేదా? మరి ఆనందపడకుండా యుద్ధం చెయ్యు, బాంబులు వేయు అని చెప్పి ప్రపంచ దేశాలు చెప్పడం, మనం దానికి పాకిస్తాన్తో యుద్ధం చూడడానికి మేమంతా సిద్ధం. యుద్ధం అంటే ఏమనుకున్నారా? అడుక్కు తినిపోతాం, నాశనం అయిపోతాం, దేనికి పనికి రాకుండా పోతాం. ఇప్పుడు అసలు యుద్ధాలు ఈ ప్రపంచ పట్టణంలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ప్రస్తుతం ఈ రోజు వరకు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చెప్తున్నాను. ఇది చెప్పే ముందు అసలు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏం చెప్పాడు? యుద్ధం చేయడం అధర్మం, యుద్ధం అనివార్యం అయితే ధర్మం అంటారు. అంటే యుద్ధం ఎదురైతే చెయ్యాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ యుద్ధం ఎక్కడ మొదలైంది? ప్రపంచ యుద్ధం, వరల్డ్ వార్ 1. దేనికోసం మొదలైంది? హనీమూన్ కోసం మొదలైంది. ఇది చూడండి. 1914లో పెళ్ళి అయింది రాజుగారికి. వాళ్ళ అప్పని వేసుకొని తల్లని వేసుకొని ఇదో ఈ కారు మీద అది కనబడుతుంది కదా, అది అక్కడికి వచ్చారనమాట. ఆ కారుతోని మగుడు పెళ్ళం గారు అదిగా ఇదే బ్రిడ్జ్ అనమాట. ఇదే బ్రిడ్జ్ మీదకి అలాగా నడుచుకొని వెళ్తున్నాగనమాట. అదే కారుతో వెళ్తూ ఉంటే ఆ బొక్కలో నుంచి సెర్బియా దేశానికి చెందిన ఒకడు గన్నతో కాల్చేశారు. చూసారా? ఎక్కడ? యూరోప్లో బోస్నియా హెర్జగోవినా. అప్పుడు ఆ రోజుల్లో 5 సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళి చెప్పాను. కామెడీగా చెప్పాను, కానీ సీరియస్గా చెప్పాలంటే బోస్నియా హెర్జగోవినా దేశంలో యుద్ధం మొదలైంది. ఆ పక్కనే ఉన్న రాజు, ఆస్ట్రియా రాజు హనీమూన్ కొనికి వస్తే పెళ్ళంతో ఈ పక్కన సర్బిస్తాన్ వాళ్ళు యుద్ధం కాల్చారు. సో అలాగా మొదలయ్యి చితికి గాలివాన్లా ప్రపంచ దేశాలన్నీ కొట్టుకు సచ్చాయి. ప్రపంచ యుద్ధం ఇలా స్టార్ట్ అయింది. ఏ యుద్ధమైనా చిన్న రీజన్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రెండో యుద్ధం ఎలా స్టార్ట్ అయింది? తర్వాత చూసుకుంటే చాలా యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఏంటి? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోతుంది. రష్యానా ఉక్రెయిన్ ఏమైనా మిగిలిందా? దేనికి స్టార్ట్ అయింది? ఉక్రెయిన్ నుంచి ఈ నాటో యూరోప్తో కలుస్తానని అన్నాడు. అది మాకు నష్టం అని చెప్పి రష్యా అడిగింది. అంతే కదా? పక్కన ఉన్న అన్నయ్యని మనం ప్రేమించాలి. అలా కాకుండా అన్నయ్యతో గొడవ పెట్టుకుంటే ఊరుకుంటారు. అన్నయ్య చెదగొట్టేశారు. ఇప్పటికి ఏమైనా అవుతుంది? ఇంకా ఇన్ని సంవత్సరాలు కొట్టుకుంటాను. ఇంత పెద్ద రష్యా చిన్న ఉక్రెయిన్ ఏం చేయలేకపోతుంది. ఇంత పెద్ద రష్యా ఇంత చిన్న ఉక్రెయిన్ని ఏం చేయలేకపోతుంది. దాని గల కారణం ప్రపంచ దేశాలు. యుద్ధం చేయి. ఇప్పుడు ఈడు నాటోలో కలిస్తే వచ్చే లాభం కన్నా ఈ యుద్ధంతోనే ఎంతో నష్టపోయాడు. ఏం పోయింది రష్యాకి కూడా నష్టం. చాలా ఎకనామికల్గా, ఆర్థికంగా మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం జీడిపిలో చైనా అన్నీ దూసుకెళ్ళిపోతున్నాయి. ఈవెన్ ఇండియా కూడా దూసుకెళ్ళిపోతుంది. ఏమైనా లాభం ఉందా చెప్పండి? యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఎక్కడ లాభం లేదు. నెక్స్ట్ ఇజ్రాయెల్ పాలస్తీన్, సేమ్ మనలాంటి గొడవే.
పాలస్తీనాలో ఉన్న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లోకి వచ్చి దారుణంగా ప్రజలను దొరికినట్టు కాల్చి చంపేస్తారు. సేమ్ మనలాంటి సిచ్యువేషనే. ఇజ్రాయెల్ ఇంకా తప్పదు ఇంత అని చెప్పి యుద్ధం స్టార్ట్ చేసింది. ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతుంది. ఏమైనా మిగిలిందా? నాశనం, అటు ఇటు నాశనం తప్ప ఏం లేదు. ఇటు నుంచి ఇటు సపోర్టు ముస్లిం దేశాలు, అటు నుంచి వాళ్ళ సపోర్టు. ఎండ్ ఆఫ్ ద డే అమెరికా బాగుపడుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనే అమెరికాకి లాభం, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలోనే అమెరికాకి లాభం. డబ్బులు 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 డబ్బులు, మొత్తం డబ్బులు అంతే, ఇంకా అయిపోయింది. ఇప్పుడు మన విషయానికి వస్తే మన యుద్ధం, మన భారతదేశం పాకిస్తాన్ యుద్ధం కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. నువ్వు, నా ఇల్లు ఉంది, నేను రోజు ఇంటికి తాళం వేసుకొని కుక్కను బయటని పెట్టి మార్కెట్కి నా పనికి వెళ్తున్నాను. దొంగలు వస్తున్నారు, చూస్తున్నారు, అమ్మో తాళం వేసి ఉంది, కుక్క ఉందని చెప్పి వెళ్ళిపోతున్నారు. రోజు అదే జరుగుతుంది. నేను మొత్తం సంవత్సరం అంతా తాళం వేసుకొని కుక్కను బయటని పెట్టి వెళ్ళాను. కానీ ఒకరోజు మర్చిపోయి, జాగ్రత్తగా వినండి, ఒకరోజు మర్చిపోయి తాళం వేయడం మర్చిపోయాను, కుక్కను కట్టడం మర్చిపోయాను. కుక్క ఎటో వెళ్ళిపోయింది, తాళం తీసింది, చూశారు దొంగలు చొరబడి మొత్తం ఇంటినంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ తప్పు ఎవరిది? నీదే అన్వేషు. 365 రోజులు చేసావు కానీ ఒక్కరోజు మర్చిపోయావు కదా, అదే జరిగింది. ఇప్పుడు తప్పు భారతదేశంది. నువ్వు మన ఆర్మీ వ్యవస్థ మనం ఫెయిల్ అయ్యాం. వాళ్ళందరూ చొరబడ్డారు. మనం భద్రత, మనకు సరిహద్దు ప్రాంతాలు కఠినంగా ఉండేటప్పుడు పొరుగు దేశం పాకిస్తాన్ ఎప్పుడు నాశనం అయిపోకదా అని 1000 కళ్ళు, వాళ్ళకి తినడానికి తిండి లేదు. కానీ భారతదేశం నాశనమే కోరుకుంటుంది. ఆ దేశం ఎదుగుదల ఇష్టం, ఎందుకంటే మనం ఎదిగిపోతున్నాం. వాళ్ళకందరంతా ఎత్తుగా ఎదిగిపోతున్నాం. సేమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్, పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు రూపాయి విలువ ఎంత? ఒక ఇండియన్ రూపాయి పాకిస్తాన్ రూపాయి ఎక్కువ ఉండేది. 1.5 ఎంతో ఉండేది, రూపాయిన్నర ఉండేది. అంటే ఒక రూపాయిన్నరతో సమానంగా ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? ఒక భారతదేశం రూపాయి 4 పాకిస్తాన్ రూపాయలతో సమానం. అదే ఇండియాలో నువ్వు ఒక యాపిల్ పండు 10 రూపాయలు కొనుక్కుంటే అదే యాపిల్ పండు పాకిస్తాన్లో నీకు 40 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక పాల ప్యాకెట్ ఇక్కడ 100 రూపాయలు అయితే అక్కడ 400 రూపాయలు. అన్నీ ఆర్థికంగా చితికిపోయింది, నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయిన దేశంతో యుద్ధం చేస్తే మనకేం పోతుంది? మనకు బొచ్చు తప్ప ఏం మిగిలేదేం లేదు, నాశనం, మనమే పోతాం. ఇప్పుడు అందరూ కాశ్మీర్ ఎందుకు వెళ్ళాలని అంటున్నారు? ఇప్పుడు అమ్మో ఉగ్రవాదులు ఉన్నారండి, చంపేస్తారేమో అంటే అని వెళ్ళడం మానేశారా? టూరిజం బంద్ అయిపోయిందా? ఇప్పుడు ఆపేశారా? మరి అలాగే యుద్ధం మనం స్టార్ట్ చేస్తే మన దేశానికి వస్తారు ఎవరైనా వ్యాపారం చేయడానికి గట్ట, అమ్మ బాంబులు అవుతున్నాయి, యుద్ధాలు పడుతున్నాయని. యుద్ధం జరిగిన దేశంలో నాశనం తప్ప వినాశనం తప్ప ఏం ఉండదు, రూపాయి లాభం ఉండదు. ఏ దేశం రాదు. మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ అని చెప్పానా నేను? ఎదుగుతున్న దేశం, ఎదగాల్సిన దేశం. ప్రపంచ దేశాలన్నీ మన కాస్త చూస్తున్నాయి. ఎందుకంటే చీప్ లేబర్ మన దగ్గర దొరుకుతారు, చీపెస్ట్ లేబర్ మన దగ్గర దొరుకుతారు. కాబట్టి ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి మంది టెస్లా ఏంటి, యాపిల్ కంపెనీలు ఏంటి, ఇంకా ఎన్నో ఫోన్, ఈవెన్ చైనా కంపెనీలు కూడా చీప్ లేబర్ కోసం మన దగ్గరికే చూసేది ఉంది. ఎందుకంటే పక్క దేశాలు కాబట్టి. ఇప్పుడు చైనాతో శత్రు దేశమా మిత్ర దేశమా అంటే, చైనా శత్రు దేశం ఎందుకు అవుతుంది? మిత్ర దేశం. బ్రిక్స్లో ఎవరున్నారు మన ఇండియాతో పాటు? చైనా ఉంది. తర్వాత G20లో ఎవరున్నారు ఇండియాతో పాటు? చైనా ఉంది. చైనా శత్రుదేశం ఎందుకు అవుతుంది? చైనా మనం శత్రుదేశం పెట్టుకోకూడదు, మనం పొరపాటు శత్రుత్వం పెట్టుకోకూడదు. మనకు లాభం, మనం చైనాతో మిత్రదేశంగా ఉంటేనే లాభంగా ఉంటాం, మన దేశం ఎదుగుతుంది. అది ఆల్రెడీ టాప్లో ఉంది, ఎక్కడో ఉంది. మనం ఇంకా అవినీతితోని, మన ఇండియా అవినీతి దేశం. మనం చైనాతో సత్సంబంధాలు పెట్టుకుంటే మనకి చీప్గా ప్రొడక్ట్స్ అన్ని విధాలా మనకే లాభం. న్యూస్ ఛానల్ ఎందుకంటే యుద్ధం అని చెప్తున్నానంటే, ఇదిగో మళ్ళీ వచ్చని చెప్తున్నాను, మన తెలుగు రాష్ట్రాల్లో 1000కి పైగా న్యూస్ ఛానల్, ఇంటికి ఒక ఛానల్ ఉంది, ఇంకా యూట్యూబ్ ఛానల్. ఒక్కొక్కడు 20 వీడియోలు యుద్ధం వస్తుందని, ఒక 40 గంటల్లోనూ, ఒక 30 గంటలు, ఒక 28 గంటలు ఇష్టాసారంగా వాళ్ళు ఎవరు నోటికి ఏది వస్తుంది. ఎందుకంటే డబ్బులు కావాలి, బతకాలి కదా. యుద్ధం అనే సెంటిమెంట్ని క్యాష్ చేసుకొని హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవాలి. కాబట్టి వాళ్ళు చెప్తారు, జనాల భయభ్రాంతులు ఇప్పుడు యుద్ధం రాదంటే ఎవరైనా చూస్తారా? యుద్ధం వస్తుందనే అందరూ చూస్తాం, ఏమైపోతుందని అది క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, పాకిస్తాను మనం యుద్ధం చేయక్కర్లేదు. మన ఇండియా ₹1 వచ్చేసి పాకిస్తాన్ 4 రూపాయలు. మనం ఎదుగుతున్నాం. జీడిపిలో 6-7% ఉంది ఏమో. నెక్స్ట్ ఇయర్ ₹1 వచ్చేసి పాకిస్తాన్ 6 రూపాయలు అయిపోతుంది. 2030కి వచ్చేసరికి ₹1 వచ్చేసి పాకిస్తాన్ 15 రూపాయలు. ఇంకా అంత పేద దేశాన్ని మనం కొట్టేది ఏంటి? అదే అయినా అన్ని విధాల నష్టాల్లో ఉందబ్బా అది. పాకిస్తాన్ అప్పుడు పాకిస్తాన్ శత్రుదేశం ఏదైనా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ కన్నా స్ట్రాంగ్గా ఉంది ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ సమబుజ్జి ఎవరైనా ఉన్నారంటే అది ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళిద్దరూ కొట్టుకు చేస్తున్నారు, ఇద్దరు ముస్లిమ్స్ అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుని చేస్తున్నారు. సామ్యండి అలాగే
ఆయన మనం కూడా చంపక్కర్లేదు ఆ బలూచిస్తాన్కి మనం ఇండైరెక్ట్గా ఆ బలూచిస్తాన్ చాలు కొట్టుకుని చంపడానికి. పాకిస్తాన్కి అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇటు నుంచి బలూచిస్తాన్ అని చెప్పి కొడుక్కి చంపేస్తున్నాడు. అది వదిలేసి మన అంత పెద్ద దేశం, ఆర్థికంగా ఇంత ఎదుగుతున్న దేశం, ఎవరైనా బుద్ధి ఉన్నోడు ఎవరైనా యుద్ధం చేస్తారా? ఇప్పుడు చెప్పండి, మీరు యుద్ధం జరుగుతుందా? అది జరగదు కదా. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు యుద్ధం అనేది ఎక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ నాశనం, అక్కడ ఆయుధాలు ఉన్నాయి అది ఇది అని చెప్పి అమెరికా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింది. ఏమైంది? పేకలేకపోయింది. మొత్తం తట్టా బొట్ట సర్దుకొని ఆయుధాలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఏమీ చేయలేని బాధలు, కక్కలేక మింగలేక డబ్బులన్నీ కోల్పోయింది. సో అంతే, యుద్ధం వల్ల లాభమే ఉండదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4 సంవత్సరాలు, ఇప్పుడు హమాస్ పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అలా పెరుగుతూనే ఉంటాయి. ఇంకేది మనం స్టార్ట్ చేస్తే భారతదేశానికే సపోర్ట్ ఎక్కువ ఉంది. అమెరికా సపోర్ట్, అమెరికాకి ఏంటంటే ఆయుధాలు అమ్ముకుందామని అమెరికా సపోర్ట్, రష్యా సపోర్ట్, ఫ్రాన్స్ సపోర్ట్, ఇజ్రాయెల్ సపోర్ట్, ఇంకా మిత్ర దేశాలు ఎన్నో సపోర్ట్ చేస్తాయి. ఇంకా పాకిస్తాన్కి చేస్తే గీస్తే చైనా కొంచెం, ఇంకా అన్నయ్య ఆ టర్కీ ఆడికి తెలిసి ఈ దరిద్రుడు మమ్మల్ని వదిలి. ఇప్పుడు ఆ చైనా టర్కీ మంచి బంధంతో ఉంది. దానికి గల కారణం ముస్లిం దేశాలు, కొంచెం సంబంధాలు. ఇంకా చైనాకి ఏంటంటే వ్యాపార పరంగా ఇండియాని దెబ్బతీయడానికి, అది ఏదైనా జియో పాలిటిక్స్ అలాగే ఉంటాయి అబ్బా. శత్రువుడికి మిత్రుడు అన్నట్లు వ్యాపారం. ఆ ఎండ్ ఆఫ్ ద డే ఆయుధాలు అమ్ముకోవాలి, గన్నులు బాంబులు అమ్ముకోవడానికి. ఇప్పుడు మనం చేస్తే మనమే గెలుస్తాం, అందరికీ తెలిసింది. మళ్ళీ ఇంక గెలుస్తాం అన్నప్పుడు చేయడం ఎందుకు? ఇంకా మామూలు సింపుల్ లాజిక్, గెలుస్తా ఉన్నప్పుడు మన ఆర్థికంగా మనం ఇప్పుడు అటు సైడ్ బాంబు వేస్తారు, ఇటు సైడ్ బాంబు వేస్తారు, నష్టం అయితే మనకి జరుగుతుంది కదా. జరుగుతుందా లేదా? ఇది ఇప్పుడు మీకు అర్థమైందా క్లియర్గానా? మనం ఆర్థికంగా బడపడాలంటే మనం కర్ర విరగకూడదు, పాము సాగకూడదు. మనం ఎదిగితే చాలు, వాళ్ళు చచ్చిపోతాం. మనం ఇప్పటికే ఏడుపు ఇన్ని నిమ్మకాయలు ఇండియా చుట్టూ పెట్టాలిరా బాబు, దిష్టి తగలకుండా. పాకిస్తాన్ వాళ్ళు ఏడుపు అది కాదు, మామూలు విషయం కాదు. అన్ని విధాలా విడిపోయిన కాడి నుంచి వాళ్ళు ఎదిగిపోతున్నారు. అండ్ ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ప్రపంచ దేశాల్లో మోడీ నాయకత్వం, హవా, ఆ టీవీ, ఆ పెద్ద ఇండియా, అది చూసి ఇప్పుడు మన మోడీ గారు పెద్దన్నలా మన భారతదేశం అందరికీ సమాజం మంచి న్యాయం చెప్పే స్టేజ్లో ఉన్నాం. ఒక పెద్ద తోపుగా, డబ్బుల పరంగా వీక్గా ఉన్న మన పేరుతో మంచి స్థానంలో ఉన్నాం. మనం అలాగే వెళ్ళాలి. ఇండియా అంటే గొప్పగా మంచిగా వెళ్ళాలి. ఎందుకంటే అత్యధిక జనాభా కలిగిన దేశం మనం, అత్యధిక ప్రపంచంలోని. చిన్న మిస్టేక్తోని చాలా భారీ మూల్యం చెల్లించుకుంటాం, మనం పేదవాళ్ళగా అయిపోతాం. మీ ఎవరికి తెలుసో లేదో, భారతదేశం పేద దేశం. తెలుసా ఎవరికైనా? మీరు ఎవరికైనా తెలుసా? భారతదేశం పేద దేశం. జాగ్రత్తగా వినండి. ఇన్ని దేశాలు, 197 దేశాల్లో భారతదేశం 68వ స్థానంలో ఉంది. 138 దేశాలు భారతదేశం కన్నా ముందు ఉన్నాయి, డబ్బు దేశం. అంటే ఇవన్నీ జీడిపిలు లెక్కన పెట్టండి. అండ్ మన ఊర్లో డబ్బున్నోడు పేదోడు అని ఉంటారా? సో ఈ ప్రపంచ పటం అని ఒక ఊరు అనుకుంటే భారతదేశం అనే పెద్ద మనిషి పేద దేశం, జనాభా పరంగా అన్నిట్ల పరంగా. డబ్బున్న దేశాలు ఈ చిన్న ఆఫ్రికా దేశాల కన్నా మనకన్నా ధనిక దేశాలుగానే ఉన్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు మనకన్నా ధనిక దేశాల లిస్టులో ఉన్నాయి. మనకన్నా ముందు 138 దేశాలు ముందు ఉన్నాయి, డబ్బున్న దేశాలు. అన్నీ పక్కన పెట్టండి. మీకు అర్థం, భారతదేశం పేదరిక దేశం. ఎందుకంటే అత్యధిక జనాభా వల్ల మనం పేదరికంలో కూరుకుపోయాం. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. మరో మంచి దేశంతో కలుగుతాం. భారతదేశం ఇలాగే ఎదగాలి, ఇంకా పైకి వెళ్ళాలి. ఓకే, జై హింద్.